This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము ఫిబ్రవరి 4కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో, అదేవిధంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. దాంతో పాటు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రెగ్యులర్గా కొన్ని డైలీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ మనకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా కీలకమైన అంశం. ఎందుకంటే మనకు 25 నుంచి 30% వరకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను ఒక నోట్స్లో రాసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. సో ఆ విధంగా రాసుకుంటూ ఉంటేనే మనకు ఈ కరెంట్ అఫైర్స్ను గుర్తుంచుకునే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి రెగ్యులర్గా నోట్స్ను మెయింటైన్ చేస్తూ ఉండండి. ఇక ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రయోజనం చేకూరాలన్న ఒక మంచి ఉద్దేశంతో రెగ్యులర్గా మనకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఫ్రీగా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు యూపీఎస్సి మరియు ఏపీపీఎస్సి, అదేవిధంగా టీఎస్పీఎస్సికి సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసము వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్పై ఒక అవగాహన కల్పించే విధంగా వివిధ రకాల సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియోస్ని కూడా మీకు యూట్యూబ్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎవ్రీ మంత్ ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియంలో మ్యాగజైన్స్ని కూడా విడుదల చేయడం అనేది ఏకేఎస్ ఐఏఎస్ యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చును. ఇంకా ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ చూద్దాం. పారాదీప్ పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింద మనకు 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో గుర్తించండి. The IOSCO is the international organization that brings together the world's securities regulators, covering more than 95% of the world securities markets, and is the global standard setter for the securities sector. The second question, it was founded in 2015 and is headquartered in New York. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. ఇక మూడో క్వశ్చన్ చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ది లైట్నింగ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. లైట్నింగ్కి సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. లైట్నింగ్ స్ట్రైక్స్ హ్యావ్ కాజ్డ్ 1071 డెత్స్ బిట్వీన్ April 1, 2019 and March 31, 2020, according to the report prepared by the Climate Resilient Observing Systems Promotion Council on lightning incidents in India. Odisha had 11.20 lakh plus lightning strikes, the highest in the country. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో కనుక మొదటి టాపిక్ తీసుకుంటే విశాఖ ఉక్కు ప్రైవేట్కు దక్కువ అని ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ స్టీల్ ప్లాంట్ని 100% కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి 100% ప్రైవేటీకరణ అనేది జరిగిందని, ఇది మనం చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న విశాఖపట్నము 100% ప్రైవేటీకరణ సంస్థగా రూపుదిద్దుకునే అవకాశం అనేది ఉంది. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెస్మెంట్ ఒక ప్రకటన జారీ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం.
సో, ఈ విధంగా ప్రైవేటీకరణ చేయడం వలన ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన యాజమాన్య హక్కులతో పాటు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 100% షేర్ హోల్డింగ్‌ను కూడా ఉపసంహరించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించి కూడా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ఆమోద ముద్ర వేయడం అనేది జరిగింది. సో, ఈ విశాఖపట్నంకి సంబంధించి ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దీనిని 1971లో శంకుస్థాపన చేసుకున్న ఈ నవరత్న అనే సంస్థ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 100% హక్కులనేవి ఉన్నాయి. సో, దీని యొక్క ప్రత్యేకత వచ్చేసి సముద్ర తీరంలో ఏర్పాటైన తొలి సమీకృత ఉక్కు కర్మాగారం కూడా విశాఖపట్నం ఉక్కు కర్మాగారం అని చెప్పుకోవచ్చును. ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ గుర్తుంచుకోండి. ఈ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి సంబంధించి ప్రస్తుతం ఈ ప్రైవేటీకరణ చేయడానికి గల ప్రధానమైన కారణం వచ్చేసి ఇది కొంత మేరకు నష్టాల్లో కొనసాగడం అనేది జరుగుతుంది. సో, 2010 నవంబర్ 17న దీనికి నవరత్న హోదాని కల్పించడం అనేది జరిగింది. దేశంలో అతిపెద్ద సింగిల్ సైట్ ప్లాంట్ కూడా ఈ విశాఖపట్నం ఉక్కు కర్మాగారంగా మనం చెప్పుకోవచ్చును. సో, గత కొన్ని సంవత్సరాలుగా బహిరంగ మార్కెట్లలో ఇనుప ఖనిజము మరియు బొగ్గు ధరలు క్రమక్రమంగా పెరగడంతో ఈ విశాఖ ఉక్కు కంపెనీపై చాలా అధికంగా భారం అనేది ఏర్పడింది. సో, దీనిని తొలగించడానికి ఈ మరింతగా విస్తరణ చేపట్టడానికి దీనికి ఆర్థికపరమైన సహాయం అనేది అవసరం ఉంది. సో, ఇటువంటి నేపథ్యంలో ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే ఇస్రోతో స్కైరూట్ ఏరోస్పేస్ ఒప్పందం అని మరొక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇస్రో హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ఈ పేరు గుర్తుంచుకోండి. ఈ పేరు గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. స్కైరూట్ ఏరోస్పేస్. దీంతో ఇస్రో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఈ ఒప్పందం ఏమిటి అంటే అంతరిక్ష వాహక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇస్రోకు ఉన్న ఈ ఆధునిక టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించి అదేవిధంగా ఇస్రోకు ఉన్న ఎక్స్‌పీరియన్స్ యొక్క సదుపాయాలను వినియోగించుకునే అవకాశము ఈ స్కైరూట్‌కు లభిస్తుంది. దీనికి సంబంధించి ఈ ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే ఎయిర్ బస్‌తో ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ ఒప్పందం. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. డ్రోన్ పైలట్‌లకు శిక్షణ ఇప్పించడానికి రిమోట్‌లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ దీన్నే మనము ఆర్‌పీఎస్ అని అంటాము. సో, ఈ ఎయిర్ బస్‌తో హైదరాబాద్‌కు చెందిన ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరెవరి మధ్య ఒప్పందం కుదిరింది అనేది దాని యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ఏమిటి అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏరో ఇండియా 2020 అనే బెంగుళూరులో ప్రస్తుతం జరుగుతుంది. సో, ఇందులో ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన ఈ శిక్షణకు సంబంధించిన పాఠ్యాంశాలు మరియు ఇతర ప్రమాణాలను ఇరు పక్షాలు చర్చించి ఫైనలైజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక డ్రోన్ టెక్నాలజీ వినియోగానికి సంబంధించి ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది క్రమక్రమంగా అన్ని రంగాలలో విస్తరించడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం సైన్యం, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలు ఈ పరిజ్ఞానంపై ఆధారపడడం అనేది జరుగుతుంది. సో, దీనికి అవసరమైన శిక్షణను కూడా కల్పించాల్సిన అవసరం అనేది ఉంది కాబట్టి, సో, ఈ ఒప్పందం అనేది చాలా ఉపయోగకరమైన ఒప్పందంగా మనం చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇది మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. అమెజాన్ సీఈఓ ఆండీ జాన్స్ అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ నూతన అమెజాన్ సీఈఓ వచ్చేసి ఆండీ జాన్స్. ఇక ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జెఫ్ బెజోస్ కొనసాగనున్నారు. ఇదే మనకిక్కడ ఇంపార్టెంట్ అంశము. సో, అమెజాన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఇది ఆన్‌లైన్ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఇది. ఈ కామర్స్ వెబ్‌సైట్‌కి సంబంధించి ప్రస్తుతం ఉన్న
సీఈఓ జెఫ్ బెజోస్ ఎవరైతే ఉన్నారో అతను ఇక నుంచి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగనున్నారు. ఇక నూతన అమెజాన్ సీఈఓ వచ్చేసి ఆండీ జెస్సీ. ఇది గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో. ఇక నెక్స్ట్ తెలంగాణలో స్మార్ట్ సిటీలకు 392 కోట్లను కేటాయించడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వము. ఇది స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఈ పేరు గుర్తుంచుకోండి. స్మార్ట్ సిటీస్ మిషన్‌లో భాగంగా తెలంగాణలో ఉన్న స్మార్ట్ సిటీలకు 392 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. సో, దీనికి సంబంధించి రాజ్యసభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది. ఇందులో 187 కోట్లు ఇప్పటికే ఖర్చు చేయడం అనేది జరిగింది. దీనికోసం ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక ప్రయోజన వాహనానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 161 కోట్లను విడుదల చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక మరొక అంశం గనక తీసుకుంటే నిర్భయ ఫండ్ స్కీమ్ కింద తెలంగాణకు కేంద్ర ప్రభుత్వము 311 కోట్లను కేటాయించడం జరిగింది. ఇక తెలంగాణకు కేటాయించిన సేఫ్టీ సిటీ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్‌కు 282 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే సైనిక శక్తి మరింత బలోపేతం అనే ఒక అంశము మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ సైనిక విన్యాసాలు అనేవి బెంగుళూరులో కొనసాగుతున్నాయి. ఇదొక వైమానిక ప్రదర్శనగా మనము చెప్పుకోవచ్చును. సో, రానున్న 7 సంవత్సరాల్లో భారతదేశానికి సంబంధించిన సైనిక వ్యవస్థ అనేది నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 9.48 లక్షల కోట్లను వ్యయం చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ బెంగుళూరులో ప్రస్తుతం ఈ 13వ వైమానిక ప్రదర్శన అనేది జరుగుతుంది. దీనిలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొనడం అనేది జరిగింది. సో, 2024వ సంవత్సరం నాటికి వైమానిక రక్షణ ఉత్పత్తులు, అదేవిధంగా సేవా విభాగంలో 35,000 కోట్ల ఎగుమతులతో దాదాపుగా 1.75 లక్షల కోట్ల వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో, ఇది నిన్న ఆల్రెడీ మనకు న్యూస్‌లో కవర్ చేయడం జరిగింది కరెంట్ అఫైర్స్‌లో. ఇక మరొక అంశం వచ్చేసి తేజస్ కోసము దాదాపుగా 48,000 కోట్ల ఒప్పందం అనేది కూడా కుదుర్చుకోవడం జరిగింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ సంస్థతో కేంద్ర ప్రభుత్వము దాదాపుగా 48,000 కోట్లతో ఈ తేజస్‌కి సంబంధించిన ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా 83 తేజస్ MK1 LCA యుద్ధ విమానాలను భారతీయ వైమానిక రంగానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అందించనుంది. ఈ ఒప్పందం యొక్క విలువ ఏంటో గుర్తుంచుకోండి. అదేవిధంగా భవిష్యత్తులో వివిధ రంగాలలో భారత్ యొక్క లక్ష్యం ఎన్ని లక్షల కోట్లు అనేది మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్. ఇంకా బీడీఎల్ నుంచి గరుడాస్త్ర దిశాని అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీడీఎల్ అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి నూతన ఆయుధాలను విడుదల చేయడం అనేది జరిగింది. వీటి పేర్లు వచ్చేసి గరుడాస్త్ర మరియు దిశాని. ఈ 2 నీటి అడుగు భాగంలో దూసుకువెళ్ళే ఆయుధాలుగా మనము చెప్పుకోవచ్చును. గరుడాస్త్ర, దిశాని ఈ పేర్లు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ అంశము జర్మనీ టు పోలవరం అని ప్రపంచంలో అతిపెద్ద హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్‌లను అమర్చుతున్న ప్రాజెక్ట్‌కి సంబంధించిన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ స్పిల్‌వే క్రస్ట్ గేట్ల నిర్వహణలో ఇది అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఇదే హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ అని అంటారు. సో, ఈ సిలిండర్‌లను జర్మనీలో ఉన్న మాంట్ హైడ్రాలిక్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయించి దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ కంపెనీ పేరు గుర్తుంచుకోండి. జర్మనీలో ఉన్న మాంట్ హైడ్రాలిక్ అనే సంస్థతో వీటిని తయారు చేయించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటుంది.
సో, ఇక్కడ దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ప్రపంచంలో ఈ హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లతో అతిపెద్ద గేట్లను అమర్చుతున్న ప్రాజెక్టు ఒక పోలవరం మాత్రమే. ఇది గుర్తుంచుకోండి. ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్. సో, 2022 ఖరీఫ్ సీజన్ నాటికి ఈ పోలవరం సంబంధించిన పనులు పూర్తి కానున్నాయి. నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే, ఆరోగ్యానికి అరుదైన భాగ్యం అనే ఒక అంశం మనకిక్కడ చెప్పడం జరిగింది. ఇది మనము బడ్జెట్‌కి సంబంధించి మనము చెప్పుకునేటప్పుడు ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఆరోగ్య రంగానికి చాలా కీలకంగా ఖర్చు చేయడం అనేది జరిగింది. ఆరోగ్య రంగాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో అత్యధిక శాతాన్ని కూడా కేటాయించడం అనేది జరిగింది. గతంతో కంపారిజన్ చేసుకుంటే 2021 సంవత్సరంలో దాదాపుగా 137% అదనంగా దీనికి నిధులను కేటాయించడం అనేది జరిగింది. దీనికి గల ప్రధానమైన కారణం గనక తీసుకుంటే, కోవిడ్-19 తర్వాత మన ఆరోగ్య వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే అంశంపై అనేక రకమైన చర్చలు కొనసాగడం జరిగింది. ఎందుకంటే సో, గ్రామీణ స్థాయిలో ఉన్న ఈ ప్రాథమిక వైద్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల యొక్క మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశం మీద ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించడం అనేది జరిగింది. దానికి సంబంధించి 2021-22 బడ్జెట్‌లో ఆరోగ్యము, కుటుంబ సంక్షేమము, ఆరోగ్య రంగంలో పరిశోధన, అదేవిధంగా ఆయుష్ విభాగాలకి సంబంధించి దాదాపుగా 76,000 కోట్లను కూడా కేటాయించడం అనేది జరిగింది. ఇది గత సంవత్సరం బడ్జెట్‌తో కంపారిజన్ చేసుకుంటే 11% ఎక్కువగా ఉంది. గతంలో ఉన్న బడ్జెట్‌తో కంపేర్ చేసుకుంటే ఇంత మొత్తంలో ఎప్పుడూ కేటాయించలేదు ఆరోగ్య రంగానికి సంబంధించి. ఇందులో పరిశోధనలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా నిధులను కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో ఎటువంటి వైరస్‌లు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొనే విధంగా వాటిపై పరిశోధనలు చేయడానికి కూడా అవకాశం ఉండే విధంగా ఈ నిధులను కేటాయించడం అనేది జరిగింది. అదేవిధంగా పోషకాహారము, శుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యము ఇటువంటి వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇది మనకు ఈ ఆర్టికల్ వచ్చేసి మనకు గ్రూప్ 1 మెయిన్స్ లేదా యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని కంప్లీట్‌గా నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ అంశము స్మార్ట్ పథకానికి సంబంధించి ఇది మనము మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే టాపిక్‌లో మనం ఈ అంశాన్ని మనం చదువుకోవడం జరుగుతుంది. ఇది కూడా మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. దేశంలో ఈ నగరాలు ఏవైతే ఉన్నాయో నగరాల్లో క్రమక్రమంగా జనాభా అనేది పెరుగుతుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము 2015వ సంవత్సరంలో స్మార్ట్ సిటీస్ మిషన్ అనే ఒక పథకానికి రూపకల్పన చేయడం అనేది జరిగింది. నగరాలకు సంబంధించి ఈ మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచాలి అన్న ఒక లక్ష్యంతో ఈ పథకాన్ని 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల్లోగా పూర్తి చేయాలన్న ఒక గడువును కూడా నిర్దేశించుకోవడం అనేది జరిగింది. ఇందులో ఈ స్మార్ట్ పథకానికి సంబంధించిన వివిధ అంశాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇది మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నగరాల యొక్క ఆధునీకరణ అనేది భవిష్యత్తులో ఏ విధంగా జరుగుతుంది అనే కోణంలో, అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది మనకు కంప్లీట్‌గా నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ నిన్న ఇచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ చూద్దాం. నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ మానిటరింగ్ సర్వే విచ్ వాస్ రిలీజ్డ్ రీసెంట్లీ వాస్ కండక్టెడ్ డ్యూరింగ్ విచ్ ఇయర్? ఇటీవల నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మానిటరింగ్ సర్వేని విడుదల చేయడం అనేది జరిగింది. ఇది ఏ సంవత్సరానికి సంబంధించిన సర్వే అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి 2017-18వ సంవత్సరానికి సంబంధించి. ద యూనియన్ హెల్త్ మినిస్ట్రీ రిలీజ్డ్ ద నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ మానిటరింగ్ సర్వే. ఇటీవల నేషనల్ యూనియన్ హెల్త్ మినిస్ట్రీ దీనికి సంబంధించి ఈ సర్వేని విడుదల చేయడం అనేది జరిగింది. ఈ సర్వే అనేది 2017-18 మధ్య కాలంలో ఈ సర్వేని నిర్వహించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌కి సంబంధించి. ఇక రెండవ క్వెషన్ చూద్దాం. ద
వరల్డ్ గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ రిపోర్ట్ రిలీజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సమాధానము వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. ఇంకా మూడో క్వశ్చన్ చూద్దాం. ద సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ విచ్ వాస్ మేకింగ్ న్యూస్ ఫంక్షన్స్ అండర్ విచ్ మినిస్ట్రీ. దీనికి సమాధానము మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. సో ఇది నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఇంకా ఏకేఎస్ ఐఏఎస్ అందించే కోర్సెస్కి సంబంధించిన సమాచారము యూపీఎస్సికి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఇది ప్రస్తుతం దీనికి సంబంధించి బ్యాచెస్ అనేవి కొనసాగుతున్నాయి. ఢిల్లీ ఫ్యాకల్టీతో కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో జనరల్ స్టడీస్కి సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధించిన అన్ని పేపర్స్కి కోచింగ్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఏలో మంచి స్కోర్ సాధించడానికి ప్రత్యేకంగా క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వీటిని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా టెస్ట్ సిరీస్ 2021కి సంబంధించి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇందులో యూపీఎస్సి స్టాండర్డ్స్కి అనుగుణంగానే ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. సో ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్లో మంచి స్కోర్ సాధించే అవకాశం అనేది ఉంటుంది. ఇక ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఇది మనకు ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతం న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి February 7th నుంచి. ఇది ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో కోచింగ్ అనేది ఉంటుంది. రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీతో అత్యుత్తమ శిక్షణను అందించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు పీసీఎం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ఇది. సో ఇందులో టెస్ట్ సిరీస్తో పాటు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ప్రస్తుతం అడ్మిషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. అడ్మిషన్స్ కోసం మీరు 8444949709 అనే నెంబర్కి కాల్ చేయండి. ఇక ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి అదేవిధంగా మెటీరియల్ కోసము మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు education.akesias.com అనే వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.